విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పలు గ్రామాలను ఎమ్మెల్యే కళా వెంకట్రావు సందర్శించారు. వరద ప్రవాహం కారణంగా కూలిపోయిన నాగంపేట ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను ఎమ్మెల్యే పరిశీలించారు. కూలిన ప్రహరీ స్థానంలో నూతన ప్రహరీ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. మొత్తం 40 మీటర్స్ డ్యామేజ్ అయింది. రన్నింగ్ మీటర్కి 7 మనకు 3 లక్షలు అయితే ఇమీడియట్గా మనకి రిస్టోరేషన్ అవుతుంది సార్. కట్టేటప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కాలమ్స్ వేసి పెట్టుకుంటేనే మనకి డ్యామేజ్ లేకుండా ఉంటుంది సార్. ఇప్పుడు దానివల్ల గ్యాప్ పెట్టుకుని కింద డ్రైన్ కూడా మనం పెద్ద సెక్షన్ డ్రైన్ పెట్టుకుంటే దీనికి ఇంటర్ కనెక్ట్ చేసుకుని కాలమ్స్ వచ్చేసి మధ్యలో 5 feet 8 డ్రైన్ చేసి దాని మీద పిల్లలు ఉంటారు కాబట్టి స్లాబ్ బోసెస్ మీద కట్టేస్తే. అనంతరం మండలంలో గల గొల్లలములగాం గ్రామంలో 75 ఎకరాల చెరువును ఆయన పరిశీలించారు. అధికంగా వర్షాలు కురిస్తే చెరువు నిండి రోడ్డుపై నుండి ప్రవహిస్తుందని, తద్వారా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యేకి తెలియజేశారు. గ్రామస్తుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు బ్రిడ్జి నిర్మించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్నారు. దానికోసం కావలసిన ప్రతిపాదన సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, పట్టణాధ్యక్షుడు గవిడి నాగరాజు, రావివలస సర్పంచ్ పనస మణికంఠ, రెడ్డి లక్ష్మణరావు, గడే సన్యాసప్పల నాయుడు, అలమండ రామకృష్ణ పాల్గొన్నారు. హెవీ రెయిన్స్ వలన నిన్న మొన్న చాలా ఎక్కువగా కుండపోత వర్షం పడింది. దానివలన చెరువులన్నీ కూడా నిండిపోయినాయి, వాగులు వంకలు పొంగిపోయినాయి. మరి దీనివలన ఎవరు కూడా 3 రోజుల నుంచి పని పాటు లేకుండా గ్రామంలోనే పేదలందరూ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నాగావళి, వంశధార ఉత్తరాంధ్రలో పొంగి పొర్లుతున్నాయి. ఈ మిగతా అన్నిటిలో కూడా చాలా వరకు పంట నష్టం, చెరువులకు గండ్లు పడడం జరిగింది. వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం అక్కడి నుంచే పర్యవేక్షించారు. మొత్తం మన కలెక్టర్లు అందరితో కూడా మాట్లాడారు. రాత్రి నేను మన కలెక్టర్ అంబేద్కర్ గారితో కూడా నేను మాట్లాడి తెలుసుకున్నాను. మరి ఆయన కూడా నిన్న అక్కడికి మన గుర్ల మండలం వచ్చి ఆ ప్రాజెక్టుని కూడా చూసి దాని పరిస్థితి ఏంటి అనేది ఆ ప్రాజెక్టు దగ్గర కూడా చూసి వెళ్ళారు. మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా 3 రోజుల నుంచి జిల్లా కలెక్టరు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా, పోలీసు వీళ్ళందరూ మరి అలర్ట్ అయ్యి వర్షాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి చేయడం వలన ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా చెరువులు ఎక్కడో ఒకటో రెండో ఇటుకో కొమ్ములు కొట్టడమో లేదని అంటే ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తప్ప ఇంతవరకు మనకి ఎక్కువగా జరిగినటువంటి నష్టం లేదు. స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకా చిన్న చిన్నవి ఏవైనా 3 రోజులు అయిన తర్వాత నానిపోతే పురిళ్ళు అలాంటి మట్టితో ఉన్నవి ఏవైనా ఉంటే కూలబడిపోవడం ఇవి జరుగుతుంటాయి. వీటన్నిటిని కూడా చూస్తారు. తప్పకుండా ప్రభుత్వం నుంచి సహకారం సహాయం వస్తుంది అనేటటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజే చెప్పారు. అది తప్పకుండా మీకు అందరికీ అందే విధంగా చేస్తాము అని చెప్పి మరి పత్రికల ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ చెరువుకు సంబంధించి గొల్లలములగాం చెరువుకు సంబంధించి 72 ఎకరాలు మన నియోజకవర్గంలోనే చాలా పెద్ద చెరువు. దీనికి నీరు కూడా త్వరితగతిన వస్తుంది. ఎందుకంటే మరి తోటపల్లి నుంచి వచ్చేటటువంటి నీరు కూడా ఇందులోకే ఫైనల్గా వస్తుంటుంది. కాబట్టి ఇది మళ్ళీ కందిగడ్డ అనుకుంటా, కందివలస గడ్డ కింద మొత్తం ఈ నీరంతా వెళ్ళిపోతుంది. అందువల్ల ఇక్కడ రణస్థలంకి, పైడి భీమవరంలో ఉండేటటువంటి ఫార్మా హబ్కి ఈ గ్రామాలన్నిటి నుంచి కూడా వెళ్తారు. కాబట్టి దీన్ని ఏంటి చేయాలి, 3-4 అడుగులు పైకి కాలమ్స్ వేసి ఎత్తి మరి చిన్న బ్రిడ్జి లాగా కడితే నీరు కింద నుంచి వెళ్ళిపోతుంది. యాక్సెస్ అయితే లేదంటే చెరువులో ఉంటుంది. దానికి స్ట్రెంగ్త్నిచ్చి చేయడానికి R&B వాళ్ళైతే R&B వాళ్ళతో మాట్లాడతాం, లేదంటే పంచాయతీరాజ్ వాళ్ళ నుంచి అయినా మాట్లాడి కాజువే కాకుండా చిన్న బ్రిడ్జ్ లాంటిది వేసుకుంటే పర్మనెంట్గా ఉంటుంది. ఇంకా మనం ఈ సప్తాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేద్దాం, బలం చేయాలి. ఎందుకంటే మనం మీద బ్రిడ్జి కట్టిన కింద కొట్టిస్తే మళ్ళీ ఆ బ్రిడ్జి పోతుంది. అందువల్ల రెండింటిని కూడా ఆలోచన చేస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.